హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గూగుల్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నాకు ఒక బాబు ఉన్నాడని మీకు అందరికీ తెలుసు కదా. సో ఆ బాబుకి వల్ల ఫుడ్ ప్రిపరేషన్ చేయబోతున్నాను. ఆ బ్లాగ్ మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ నెస్టమ్ సెర్లాక్ ఇవే పెడుతున్నారు కదా చాలామంది పిల్లలకి. ఈ ఫుడ్ ఎలా చేయాలో కూడా తెలీదు. అలాంటి వాళ్ళకి నా వీడియో కొంచెం యూజ్ అవుతుందని నేను వీడియో తీసి మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. నేనైతే మా పిల్లలకి ఒక్కసారి కూడా నెస్టమ్ కానీ సెర్లాక్ కానీ అసలు పెట్టలేదు ఎప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా నా మిల్కే సరిపోయేవి, అందుకని ఆ అవసరం ఎప్పుడు కూడా రాలేదు. మాక్సిమం 1 year వచ్చిన తర్వాతే టూర్స్ ఏమన్నా ప్లాన్ చేసుకుంటాం. సో 1 year అంటే మనం ఇంకేమన్నా పెట్టచ్చు కదా వాళ్ళకి. కొంతమందికి అసలు మిల్క్ సరిపోలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బయటికి వెళ్ళినప్పుడు అంటే తప్పదు, ఇంకా ఇన్స్టాంట్ గా నెస్టమ్ సెర్లాక్ వాడాల్సిందే. సో ఇప్పుడు మీకు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి చూపిస్తున్నాను. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాసెస్ పిల్లలు బాగా ఇష్టపడి తింటారు అండ్ వాళ్ళకి హెల్దీ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, తొందరగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం రండి, చూపిస్తాను. దానికోసం ముందుగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి పెసరపప్పు ఒక గ్లాస్కి అయితే తీసుకుంటున్నాను. పెసరపప్పు పిల్లలకి చాలా మంచిది కూడా, బలం కూడా. ఇప్పుడు నేను తీసుకునే ఏ క్వాంటిటీ అయినా ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. ఒక గ్లాసు పెసరపప్పు వేసి బాగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం ఓపిక ఉండాలండి. ఎందుకు అనంటే హైలో పెడితే మళ్ళీ మాడిపోవచ్చు. సో సిమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలి. ఏదన్నా పనుండి కొంచెం పక్కకి వెళ్ళినా కానీ మొత్తం మాడిపోతాయి. ఇదిగోండి చూడండి, మొత్తం కలర్ మారిపోయినాయి. కలర్ మారిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకుంటున్నాను. మినప్పప్పులో ప్రోటీన్స్ బాగుంటాయి కదా, సో మినప్పప్పు కూడా పిల్లలకి చాలా మంచిది. మినప్పప్పుతో ఇడ్లీ చేసి కూడా పెట్టచ్చు, అది కూడా బలము పిల్లలకి. మనం ఏదైనా కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలి, హైలో మాత్రం అస్సలు పెట్టద్దండి. ఒకవేళ మీరు దగ్గరే ఉంటే కనుక కొంచెం మీడియంలో పెట్టుకొని తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. అవి కలర్ మారిన తర్వాత వేగయ్యా లేదో తెలియాలి అంటే మీకు డౌట్ ఉంటే కనుక ఒక 2 పప్పులు తీసుకొని తింటే కనుక కరకరలాడుతూ ఉంటే ఇంకా వేగినట్టే. ఒకవేళ కరకరలాడకుండా ఉంటే ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. నేనైతే పిల్లలకి ఇలానే చేసి పెడతానండి. మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తానికి ఇప్పుడు మినప్పప్పు అయితే వేగిపోయినాయి, తీసి పక్కన పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. నేను దగ్గరే ఉన్నా కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే నేను ఇదంతా మా బాబు పడుకున్నప్పుడు రెడీ చేస్తున్నాను. మళ్ళీ ఒకవేళ లేస్తే కనుక అసలు చేసుకునేవాడు ఇదంతా. నాకు ఫస్ట్ టైం మా అత్తయ్య గారు చెప్పారు ఇలా చేయాలని. సో అప్పటి నుంచి ఇలానే చేస్తున్నాను. మొత్తానికి కందిపప్పు అయితే అయిపోయినాయి, ఇంకా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరుశెనగ పప్పులు ఉంటాయి కదా, సో అవి కూడా ఒక గ్లాస్కి తీసుకుంటున్నాను. వేరుశెనగ పప్పులు అన్ని బలమైనయే వేస్తున్నానండి. ఎదిగే పిల్లలకి కొంచెం బలమైన ఫుడ్ మంచిది కదా, సో అందుకని అన్ని బలమైనయే వేస్తున్నాను. మా డింపుల్ బాబు అయితే చిన్నప్పుడు ఇది భలే ఇష్టంగా తినేది, మరి ఇప్పుడు వీడు ఎట్లా తింటాడో చూడాలి. మొత్తానికి వేరుశెనగ పప్పులు కూడా వేగిపోయినాయి, సో అవి కూడా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసేసుకుందాము. నేను మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పులు ఉంటాయి కదా, సో అవి ఒక గ్లాస్కి అయితే తీసుకుంటున్నాను. ఇక బాదం పప్పులు కూడా వేయించేస్తున్నాను. బాదం పప్పులు వేయించుకోవాలంటే కూడా కొంచెం టైం పడుతుంది. నేను వేయించేది మొత్తం మీకు వీడియో తీసి పెట్టాలంటే వీడియో లాంగ్ ప్రాసెస్ అయిపోద్ది. సో అందుకని నేను షార్ట్ కట్లో మీకు చూపిస్తున్నాను. మొత్తానికి బాదం పప్పులు అయితే వేయించేసాను, ఇక తీసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు ఉంటాయి కదా, కాజు, సో అవి కూడా ఒక గ్లాస్కి అయితే తీసుకుంటున్నాను. స్లోగా జీడిపప్పులు కూడా వేయిస్తున్నాను. మొత్తానికి జీడిపప్పులు వేయించేసిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బియ్యం ఉంటాయి కదా, సో అవి కూడా ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. బియ్యము పిల్లలకి పెట్టాల్సింది మెయిన్ రైస్తోనే కదా, సో రైస్ డైరెక్ట్గా పెట్టలేము కాబట్టి ఇలా బియ్యం కూడా ఇలా వేయించుకొని అవి కూడా పొడి చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. బియ్యం వేయించేటప్పుడు వేగినాయో లేదో తెలియాలి, ఎలా తెలుసుకోవాలి అని అంటే స్టార్టింగ్ కన్నా కూడా లాస్ట్లో బియ్యం వేగిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయి అనమాట. సో అదే మనకి గుర్తు, బియ్యం వేగినాయో లేదో తెలియాలి అంటే. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి కొంచెం వాము వేస్తున్నాను, మరీ ఎక్కువ వేయట్లేదు, లైట్గా ఫ్లేవర్ కోసం కొంచెం వాము వేస్తున్నాను. వాము ఎందుకు అంటే మెయిన్ పిల్లలకి అంటే ఇప్పుడే కదా స్టార్టింగ్ పెడుతున్నాము మనం లిక్విడ్ ఫుడ్, సో అందుకని ఏ ప్రాబ్లం లేకుండా, కొంచెం డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఫ్రీగా అరగడానికి.
ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, మీ ఇష్టం, మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేనైతే వేస్తున్నాను. ఇప్పటిదాకా వేయించి నీ మొత్తాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి అయితే తీసుకొని ఆరబెడుతున్నాను. అంటే వేడివేడిగా అట్లానే మిక్సీలో పట్టలేము కదా, వేడి తీసేస్తే కొంచెం గడ్డలుగా ఫామ్ అయిపోద్ది పిండి. సో అందుకని చల్లారబెట్టిన తర్వాత వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత వేస్తే ఏంటంటే పిండి గడ్డలుగా ఫామ్ అవ్వకుండా పొడిగా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేస్తే అవే చల్లారిపోతాయి అన్నమాట. నెక్స్ట్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్కి అయితే తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ గుర్తుంచుకోవాలండి, మిక్సీ జార్ తీసుకున్న తర్వాత మిక్సీ కూడా జారు కూడా పొడిగా ఉండాలి, తడిగా అస్సలు ఉండకూడదు. కొంచెం తడిగా ఉన్నా కానీ మళ్ళీ పిండి అంత కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ పిండి గడ్డలుగా ఫామ్ అయిపోద్ది, ముద్దలుగా వచ్చేస్తుంది. సో పొడిగా ఉన్న జార్లో వేసుకుంటేనే పిండి కూడా ఇలా పొడిగా వస్తుంది, చక్కగా బాగుంటుంది. పిండి కూడా పొడిగా ఉంటే మనకు కూడా ఫ్రీగా ఉంటుంది జార్లో నుంచి పిండి తీయడానికి. మొత్తం పొడి చేసేసానండి. మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. పిండి మొత్తం అదిగోండి, నేను చేసిందంతా మొత్తం అంత క్వాంటిటీ అయితే వచ్చింది. ఈ పిండిని కూడా కొంచెం సేపు ప్లేట్లో ఉంచి చల్లార్చుకోవాలి, ఎందుకంటే మిక్సీ జార్లో వేసినప్పుడు కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో కొంచెం సేపు చల్లారిన తర్వాత మొత్తాన్ని ఒక జార్లోకి అయితే తీసేసుకోండి. ఎందుకో ఉన్న వాటిల్లో కొంచెం దీనిలో వేస్తే బాగుంటుంది అనిపించింది. పిండి మొత్తం సరిపోయిద్దో లేదో చూద్దాం అని చెప్పి టెస్ట్ చేస్తే కరెక్ట్గా నేను తీసుకున్న బాక్స్కి కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ పిండి అయితే వేసాను. స్పూన్ పిండి వేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా కూడా గడ్డలుగా రాకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు 6 months బేబీకి అయితే 1/2 స్పూన్ సరిపోతుందండి. నేను మీకు చూపించడానికని ఒక స్పూన్ వేసాను. మనం ఒక స్పూన్ వేసినా కూడా అది బాగా ఉడికిన తర్వాత ఇంకా బాగా ఎక్కువైపోతుంది. వాటర్ అయితే కొంచెం ఎక్కువే పోయాలి, అప్పుడే బాగా ఉడుకుతుంది పిండి. ఒకవేళ వాటర్ తక్కువయ్యి పిండి ఉడకలేదనుకో, పచ్చిగా ఉంటే పిల్లలకి కడుపు నొప్పి అలా వస్తుంది. సో అందుకని నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి వదిలేసేయండి. ఇంకా ఒక 10 minutes అలాగా అదే ఉడికిపోద్ది. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మాడిపోకుండా. అది ఉడికిన తర్వాత బబుల్స్ వచ్చే టైంలో కొంచెం గీ కూడా వేసుకోవాలి, నెయ్యి. సో నెయ్యి కూడా పిల్లలకి బలం కదా, అది కూడా నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యే వేస్తున్నానండి. స్పెషల్గా బయట నుంచి ఏం తెప్పించలేదు, ఇంట్లో తయారు చేసిందే వేసాను. ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఉడకపెట్టేటప్పుడే అసలు స్మెల్ భలే వస్తుంది, అదిరిపోయింది స్మెల్ అయితే. సరేలే టేస్ట్ ఎలా ఉందో, సాల్ట్ సరిపోయిందో లేదో అని కొంచెం అయితే టేస్ట్ చేశాను. అన్ని కరెక్ట్గా ఉన్నాయి, నిజంగా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదండి చూసారు కదా, చిన్నపిల్లలకి 6 months బేబీకి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రిపేర్ చేసింది ఈ బాక్స్కి అయితే వచ్చింది. ఇప్పుడు ఇది ఎన్ని మంత్స్ వచ్చిద్దో నాకు కూడా తెలియదు. నేనైతే ఒక 2 months అయినా వస్తుందేమో అనుకుంటున్నాను. సో అంతకన్నా ఎక్కువ టైం పట్టొచ్చు, లేకపోతే తొందరగానే అయిపోవచ్చు, చెప్పలేము. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే మాత్రం మెయిన్ ఉండాల్సింది ఓపిక అండి. మెయిన్ ఓపిక్గా నెమ్మదిగా ప్రిపేర్ చేసుకోవాలి, అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఇదండి చూసారు కదా, నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.